డైలాగ్. అంత నమ్మకమే ఉంటే ఇంత తొందరగా పెళ్ళెందుకు చేస్తావు? మావయ్య, ఇక్కడికి మనం గొడవ పడ్డానికి రాలేదు. డాన్స్ అకాడమీ ఓపెనింగ్ వచ్చాం. అన్నయ్య, నువ్వైనా కాస్త తగ్గుండొచ్చు కదా. రే, తగ్గాను కనుకనే డాన్స్ అకాడమీ పార్ట్నర్గా ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చాను. తగ్గుతున్నాను కదా అని తగ్గించి తొక్కేద్దాం అనుకుంటే తొక్కి నార తీస్తాను. నానా, వద్దు మావయ్య. నానా, అందరూ చూస్తున్నారు. మావయ్య, బ్రో 1 minute. ఈయనే మా అన్నయ్య గగన్. తెలుసు. గగన్ బ్రో నాకు ముందే తెలుసు. కాకపోతే ఈయనే గగన్ బ్రో అని ఇప్పుడే తెలిసింది. నేను బ్రోతో కాసేపు మాట్లాడాలి, మీరు వెళ్ళండి. ఉదయ్ గారు, ఆయనతో మీరేం మాట్లాడతారు? రండి. లేదు భూమి, బ్రో నాకు బాగా క్లోజ్. నువ్వు చెప్పు బ్రో. నువ్వు చెప్పావు కదా. మీరు పదండి, నేను మాట్లాడొస్తాను. బేబీ, ఆ గగన్ గడితో పాటు ఓ కుర్రాడు వచ్చాడే, వాడెక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు గగన్తో ఉంటున్నాడనే డీటెయిల్స్ నాకు కావాలి. అడిగి ఆహారాలు తీస్తున్నట్టు కాకుండా తెలివిగా తెలుసుకోవాలి. నేను చూసుకుంటాను మమ్మీ. ఉదయ్కి ఈయన గారు ఎలా తెలుసో, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంది. మన పరిచయం చాలా స్వీట్గా మొదలైందనుకున్నాను. ఇంత ఘాటుగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఆ రోజు పెళ్లి చూపుల్లో భూమి లేదని మీకు ఎలా తెలుసో, భూమి మనసులో నేనున్నానో లేదో అనే అనుమానం నీకెందుకు వచ్చిందో ఈరోజు నాకు అర్థమైంది బ్రో. ఇప్పటికీ భూమి మనసులో నేనున్నానో నువ్వున్నావో అన్న అనుమానం ఇదిగో ఇప్పుడు శరత్ చంద్ర అంకుల్ మాట్లాడాక నాకు మొదలైంది. చూడు బ్రో, అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. శరత్ చంద్ర నా శాశ్వత శత్రువు.